హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్ అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఈ పర్సన్తో మీకు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వేరే ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో ఎవరో ఒక పర్సన్ నేమ్ తలుచుకోండి. మేబీ అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ ప్రెజెంట్ ఎలాంటి ఎనర్జీస్ క్యారీ చేస్తున్నారు మీ విషయంలో, ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. సో దట్ నాకు అప్పుడు ఎనర్జీస్ అనేది క్యాచ్ అవుతుంది. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో మీకు రీడింగ్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది, ఏ పాయింట్ మీకు రెజొనేట్ అయింది అనేది కూడా చెప్పండి. సారీ, యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ మా వ్యూయర్స్ విషయంలో ఎలాంటి ఎనర్జీ క్యారీ చేస్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ, ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్వన్. యువర్ లవ్ అండ్ ఎనర్జీ కెన్ హీల్ మై హార్ట్. I wish you can forgive me. I still see your pictures. I am scared that you will not accept me now. సో మీరు ఇప్పుడు తన్ని యాక్సెప్ట్ చేయరు అనే భయంతో ఉన్నారు ఈ పర్సన్. You are too different to make this work. I know I got my karma. It's just hard to forget the past so fast. We deserve a second chance. I lost a special relationship. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఐ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. సో తన మనసులో మీకు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుందంట, అది వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అండ్ మీకు లైక్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పార్ట్నర్ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన
పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే లవ్ కానీ, రిలేషన్‌షిప్ కానీ, మ్యారేజ్ ఇష్యూస్ కానీ, ఆహ్, మీ కిడ్స్ కోసం కానీ, లేకపోతే ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నా సరే మీకు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్‌వన్ బెటర్. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసి ఈ పర్సన్ సంథింగ్ మీ నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే వాళ్ళు దొరికారు, లేకపోతే ఫ్యామిలీ చాయిస్‌లో వేరే మ్యారేజ్ చేసుకున్నారు ఆర్ మీకు దూరం అవ్వాల్సొచ్చింది అనేది ఇక్కడ వీళ్ళ ఫీలింగ్ అనమాట. నైట్ ఆఫ్ కప్స్. సో, ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ వేరే వాళ్ళు ఈ పర్సన్‌కి ప్రపోజ్ చేశారని గానీ, వేరే ఆఫర్ వచ్చిందని కానీ, ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం. వేరే ఆఫర్ వచ్చింది, వేరే ప్రపోజల్ వచ్చింది, వేరే ఇష్యూ వచ్చింది అని మీకు ఈ పర్సన్ దూరం అయ్యారు. మేబీ సో సంథింగ్ ఫ్రమ్ పాస్ట్ అండి. వాళ్ళ పాస్ట్ నుంచి ఎవరో పర్సన్ ఉన్నారు. వాళ్ళ పాస్ట్ పర్సన్ ఎవరో వచ్చారని చెప్పి మేబీ ఈ పర్సన్ మీకు దూరం అయ్యి ఉండొచ్చు. ఇక్కడ పాస్ట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీకన్నా ముందు ఇంకెవరైనా ఈ పర్సన్ లైఫ్లో ఉంటే కనుక, పాస్ట్ ఫ్రెండ్ కానీ, పాస్ట్ రిలేషన్షిప్ కానీ ఏదన్నా ఉండుంటే కనుక ఆ పర్సన్ దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. నేను నిన్ను మర్చిపోవడం అంత ఈజీగా ఏం జరగలేదు. బట్ ఫైనల్గా నాకు నీకన్నా వేరే బెస్ట్ పర్సన్ దొరికారు, పాస్ట్ పర్సన్ దొరికారు, నన్ను ప్రేమగా చూసుకునే పర్సన్ దొరికారు. ఆ ఆఫర్ నాకు బాగుందనిపించింది, అందుకే వెళ్ళిపోయాను. వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఏదో వీళ్ళకి బాగా నచ్చిందంట. మేబీ ఇది వాళ్ళ చిన్నప్పటి పర్సన్ అవ్వచ్చు, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు ఆ పర్సన్తో ఈ పర్సన్కి. నీ లైఫ్లో కూడా మంచి పర్సన్ వస్తారు, నీకు కూడా మంచి పార్ట్నర్ రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. పాస్ట్లో కూడా మేబీ ఈ పర్సన్ మీతో ఆ మాట చెప్పు ఉండొచ్చు. యూ అండ్ యువర్ ఎనర్జీ కెన్ హీల్ మై హార్ట్. ఏదో వాళ్ళ ప్రేమలో జెన్యూనిటీ ఉంది అని చెప్పేసి ఈ పర్సన్ అయితే వెళ్ళిపోయారు. యువర్ లవ్ అండ్ ఎనర్జీ కెన్ హీల్ మై హార్ట్. నీ ప్రేమ, నీ ఎనర్జీ నా మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు. ఓకే, తను ఎట్లాంటి డిస్టర్బెన్సెస్లో ఉన్నా, ఎట్లాంటి పెయిన్లో ఉన్నా, ఎట్లాంటి సఫరింగ్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ ఈ పర్సన్ స్ట్రక్ సిచ్యువేషన్లో ఉండుంటే కనుక మీ ప్రేమ కానీ, మీ ఎనర్జీ కానీ ఈ పర్సన్ని చాలా హీల్ చేసింది. మీరు పర్ఫెక్ట్ అండి. యు ఆర్ ఎ పర్ఫెక్ట్, అందులో డౌటే లేదు. మీరు పర్ఫెక్ట్ అంతే. సో మీరు కూడా ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వర్క్ మీద కానీ, లేకపోతే వేరే వాటి మీద కానీ మీరు కూడా ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ నుంచి కానీ, ఈ పర్సన్ థాట్స్ నుంచి కానీ మీరు కూడా ఓకే ఎంతకాలం వెయిట్ చేస్తాను అని మీరు కూడా
మనీ మీద కానీ, జాబ్‌లో కానీ, కెరియర్ మీద కానీ, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీస్ మీద కానీ మీ మనసును డైవర్ట్ చేసుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఈ పర్సన్ నుంచి దూరం అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఐ విష్ యూ కెన్ ఫర్‌గివ్ మీ. సో, నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నా అంటున్నారు. అది ఎలా అవుతుంది? అంతగా ఇష్టపడిన మనుషులు ఎలా క్షమిస్తారు చెప్పండి? వీళ్ళ పిచ్చి కాకపోతే. వదిలేసి వెళ్ళిపోతే ఎవరైనా క్షమించమని అడిగితే క్షమించగలుగుతారా? చిన్న చిన్న తప్పులైతే క్షమించగలుగుతారు. ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకే అర్థం కాదు. క్షమించగలిగే తప్పులైతే ఎవరైనా క్షమిస్తారు. క్షమించరాని తప్పులు చేసి నన్ను క్షమించు, అది ఎలా అవుతుంది? ఏంటో. ఐ విష్ యూ కెన్ ఫర్‌గివ్ మీ. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. నా కోసం ఎక్కువ ఆలోచించకు, నా కోసం స్ట్రక్ అయిపోకు, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు చేంజ్ చేసుకో. నా కోసం ఆలోచించకు, నా కోసం ఎదురు చూడకు, నా కోసం వెయిట్ చేయకు, నిన్ను నువ్వు మార్చుకో. నీ లైఫ్లో కూడా చేంజ్ వస్తుంది. భయపడకు, ధైర్యంగా ఉండు అని చెప్తున్నారు. నిన్ను కూడా హ్యాపీ చేసే పర్సన్ తప్పకుండా వస్తారు అంటున్నారు. ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. సో ఈ పర్సన్ అంట ఇంకా మీ పిక్చర్స్ చూస్తూనే ఉన్నారంట. మీ ఫొటోస్ చూసుకుంటూ, ఏడ్చుకుంటూ, బాధపడుతూ ఉన్నారు. చూడండి, మిస్ అవుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అయినప్పుడల్లా మీ ఫొటోస్ చూసుకుంటూ ఏడుస్తున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా, మిమ్మల్ని మిస్ అయినప్పుడల్లా, మీరు ఎట్లా ఉన్నారో తెలుసుకోవాలని అనిపించినప్పుడల్లా, ఒకవేళ వాళ్ళ ఫోన్లో, వాళ్ళ గ్యాలరీలో మీ పిక్స్ ఏదైనా ఉంటే, మీ ఇద్దరు కలిసి దిగిన పిక్చర్స్ కావచ్చు, లేకపోతే మీ పిక్స్ కావచ్చు, అది స్టిల్ చూసి ఈ పర్సన్ ఏడుస్తున్నారంట. మీకు అన్యాయం చేశాను అని ఇప్పుడు ఏడుస్తున్నారంట. నేను నీకు అన్యాయం చేసిన, దేవుడు నీకు న్యాయం చేయాలి. ఓకే, ఇప్పటికీ ఈ పర్సన్ మీ పిక్చర్స్ చూస్తున్నారు. ఐఎమ్ స్కేర్డ్ దట్ యూ విల్ నాట్ యాక్సెప్ట్ మీ. ఒకవేళ లేదా ఈ పర్సన్ వెళ్ళిన చోట ఏమన్నా ఇన్జస్టిస్ జరిగితే కూడా, ఏదైనా అన్యాయం జరిగారు, ఈ పర్సన్ ఎవరి కోసమైతే వెళ్ళారో, అక్కడ ప్రేమ ఉంటుందని వెళ్ళారో, అక్కడ ప్రేమ లేక అక్కడ మోసపోయినా కూడా ఈ పర్సన్ ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. ఐఎమ్ స్కేర్డ్ దట్ యూ విల్ నాట్ యాక్సెప్ట్ మీ నౌ. ఎందుకంటే ఇంకొక పర్సన్ని చూస్ చేసుకొని వెళ్ళారు పాస్ట్ పర్సన్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. చూడండి, జడ్జ్మెంట్. మీరు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మీకు ఈ పర్సన్ అన్యాయం చేశారు కాబట్టి మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు అనే భయంలో ఉన్నారు ఆ పర్సన్. చూడండి, ఇక్కడ కూడా అదే వచ్చింది, యూ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాధ పెట్టారు. మీ కాల్ లిఫ్ట్ చేయలేదు, మీతో సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. మీ ముందే ఇంకొకరితో మాట్లాడడం కానీ, మీ ముందే ఇంకొకరితో ప్రేమగా చాటింగ్స్ చేయడం కానీ,
ఏదో ఉంది అనుకొని మిమ్మల్ని వదులుకున్నారు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు తప్పకుండా యాక్సెప్ట్ చెయ్యరు అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు. ఇప్పుడు తను కాల్ చేసినా, లేకపోతే మెసేజ్ చేసి ప్రేమ చూపించినా, సారీ చెప్పినా, గెట్ అవుట్ అంటారేమో అని భయం. చాలమ్మా చేసింది, ఇంకా దయచేయి నువ్వు అంటారేమో అని భయపడుతున్నారు. అమ్మానో ఏదో ఒకటి, మేల్ ఫీమేల్ డిఫరెన్స్ ఏమీ లేదు ఇక్కడ, ఎనర్జీ వర్క్ కాబట్టి ఎవరైతే వాళ్ళు చూస్ చేసుకోండి. ఎందుకంటే ఈ పర్సన్కి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఫ్యామిలీ చాయిస్లో మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, రాంగ్ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు, రాంగ్ ఎజంప్షన్స్ చేసుకొని ఉండొచ్చు, మీ విషయంలో తప్పుగా ఊహించుకొని ఉండొచ్చు, తప్పుగా ఊహించుకొని ఇక్కడ మీ నుంచి దూరం అయి ఉండొచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయరేమో అన్న భయంతో ఉన్నారు ఈ పర్సన్. వీ వర్ టూ డిఫరెంట్ టు మేక్ దిస్ వర్క్. సో మీరు మనిద్దరం ఒకరికొకరం సెట్ అవ్వం, మనకి ఇంక వర్కౌట్ అవ్వదు, మనకి రాసి పెట్టి లేదు అని, నీ దారి నువ్వు చూసుకో, ఇంకా నాకు ఇంకా నీ అవసరమే లేదు అని అంటారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. నేను ఆల్రెడీ నా లైఫ్లో చాలా ముందుకు వెళ్ళిపోయాను, చాలా రోజులు ఏడ్చాను, చాలా రోజులు బాధపడ్డాను, చాలా రోజులు, ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపాను, ఎన్నో రోజులు పెయిన్ పడి నేను ఇక్కడ నుంచి బయటికి వచ్చి నా ఫ్యూచర్ మీద, నా కెరియర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎన్నో రోజులు నేను బాధపడ్డాను. ఇంక మనకి వర్కౌట్ అవ్వదు, మనకి సెట్ అవ్వదు, ఇంకొకసారి మళ్ళీ నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నేను ఈ బాధ భరించలేను, ఎలాగోలా బయటకు వచ్చాను, ఇంకొకసారి ఇదే తీసుకుంటే కనుక నేను ఈసారి ఈ విధంగా కూడా నన్ను నేను చూసుకోలేను అని మీరు అంటారేమో అని ఈ పర్సన్ అని మీరు చెప్తారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మన ఇద్దరికి సెట్ అవ్వదమ్మా, నేను నా ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తున్నాను, నా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నాను, నా ఇష్టాల మీద నేను ఫోకస్ చేస్తున్నాను, నా జీవితం ఏదో నేను అలా బ్రతుకుతున్నాను, మళ్ళీ ఇంకా నా లైఫ్లోకి రాకు అని మీరు అంటారేమో అని భయపడుతున్నారు. ఐ నో ఐ గాట్ మై కర్మ. సో తనకి తన కర్మ వచ్చింది అని ఫీల్ అవుతున్నారు. సో చూడండి, స్ట్రెంగ్త్. నాకు తెలుసు నా కర్మ నిన్ను మోసం చేసినందుకు కానీ, నీ విషయంలో నేను తప్పు చేసినందుకు కానీ నా కర్మ నాకు రిఫ్లెక్ట్ అవుతోంది అని చెప్తున్నారు. సో ప్రజెంట్ ఎక్కడున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి కూడా నాకు తెలిసి ఈ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారు. అక్కడి నుంచి కూడా ఈ పర్సన్, అక్కడ కూడా ఈ పర్సన్ని మోసం చేశారు, అక్కడ కూడా వీళ్ళు వెళ్ళిన చోట కూడా ఈ పర్సన్ హ్యాపీగా లేరు, అక్కడ నుంచి కూడా మూవ్ ఆన్ అయిపోతున్నారు. మూవ్ ఆన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అక్కడ వీళ్ళకేమీ సర్వ్ చేయలేదు, అంటే వీళ్ళకి ప్రేమ ఏమీ చూపించలేదు. అంటే ఇప్పుడు మీరున్నారనుకోండి, వాళ్ళకి వద్దు అన్నా మెసేజ్ చేస్తారు, వాళ్ళకు వద్దు అన్నా కాల్ చేస్తారు, వాళ్ళకు వద్దు అన్నా అన్నీ ఇవ్వడానికి మీరు రెడీగా ఉంటారు. మీరు గివింగ్ నేచర్లో ఉంటారు. నీకు ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, అది కావాలా, ఏం కావాలో చెప్పు, నేను నీకోసం ఏమైనా చేస్తాను, కొండ మీద కోతినైనా తీసుకొచ్చిస్తాను అని మీరు చెప్పేవాళ్ళు. నీకు అలా ఉంటే ఇష్టమా, ఇలా ఉంటే ఇష్టమా, నీకు అది కావాలా, నీకు ఇది కావాలా, మీరే ఫోన్లు చేసి మాట్లాడేవాళ్ళు, మీరే వాళ్ళ కోసం మనీ అంతా పెట్టేవాళ్ళు, లేకపోతే మీరే వాళ్ళ కోసం కేరింగ్ చూపించేవాళ్ళు. తన ప్రతి నీడ్
ఫుల్ఫిల్ చేసేవాళ్ళు. తను ఎప్పుడు కాల్ చేస్తారా వెయిట్ చేసేవాడు. లేకపోతే మీరే కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. మీరే మెసేజ్ చేసేవాళ్ళు. వాళ్ళ సైడ్ నుంచి ఒక మెసేజ్ వస్తే మీ సైడ్ నుంచి 10 మెసేజ్‌లు వెళ్ళేవి. కానీ ఇప్పుడు ఇక్కడ అట్లా లేదు. వీళ్ళే అక్కడ బ్రతిమలాడుకోవాల్సొస్తుంది వాళ్ళ దగ్గర. మీరెట్లా బ్రతిమలాడుకున్నారు, అట్లా బ్రతిమలాడుకోవాల్సొచ్చింది. అప్పుడు మీరు ఎంత పెయిన్ పడుంటారో అనేది అప్పుడు అర్థమైంది ఈ పర్సన్‌కి. థర్డ్ పర్సన్ దగ్గర కూడా వీళ్ళెక్కడైతే హ్యాపీగా ఉంటారని వెళ్లారో, అది పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అక్కడ వీళ్ళు హ్యాపీగా లేరు. కర్మ అనేది మిమ్మల్ని వదిలేసుకున్న తర్వాత వాళ్ళు కర్మ అనేది ఫీల్ అవుతున్నారు. ధైర్యం లేదు. ధైర్యంని కోల్పోయారు. కరేజ్ లేదు. లవ్ లేదు. అరే తిన్నావా లేదా అనేది కూడా పట్టించుకునేవాళ్ళు లేరు. ఎంతసేపటికి నువ్వు నాకేం చేయలేదు, నువ్వు నాకేం చేయలేదు అని అడిగేవాళ్ళే తప్ప, వాళ్ళు మీ పర్సన్‌కి ఏమీ చేయట్లేదు. అడిగే ధైర్యం మీ పర్సన్‌కి కూడా లేదు. కాబట్టి అక్కడి నుంచి సైలెంట్‌గా మీ పర్సన్ బయటికొచ్చేసారు. ఐ గాట్ మై కర్మ అని. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. సో గతాన్ని మర్చిపోవడం అంత ఈజీ ఏమీ కాదు అంటున్నారు. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూడండి. కర్మ. కర్మని రిప్రజెంట్ చేస్తుంది. గతాన్ని మర్చిపోవడం అంత ఈజీ ఏమీ కాదు. గతంలో వాళ్ళు చేసిన తప్పులు కానీ, వాళ్ళు చేసిన పాపాలు కానీ, వాళ్ళు పెట్టిన బాధ కానీ గుర్తు తెచ్చుకుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. చూడండి. నువ్వు చూపించిన ప్రేమను మర్చిపోవడం అంత ఈజీ కాదు. నిన్ను మర్చిపోవడం అంత ఈజీ కాదు. మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ మీతో మాట్లాడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంతమంది భయపడి అక్కడే ఆగిపోయే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది ధైర్యం చేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గతంలో మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, ఎంత టార్చర్ చేశారు, ఎంత హింసించారు, అది తలుచుకుంటేనే భయమేస్తుంది. మీరే ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టారు కానీ ఆ పర్సన్ ఏం పెట్టలేదు. కానీ ఈసారి ఈ పర్సన్ వస్తే కనుక ఎఫర్ట్స్ పెట్టే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. వీ డిజర్వ్ ఏ సెకండ్ ఛాన్స్ అంటున్నారు. సో మళ్ళీ మనం సెకండ్ ఛాన్స్ పొందే అర్హత ఉంది మనకి అంటున్నారు. బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్, బికాస్ ఈ పర్సన్కి మీకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండొచ్చు. ఈ పర్సన్ ఇప్పటిదాకా వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకొని సెల్ఫ్ లవ్లో ఉంటూ మీకు ఎలాంటి ఆన్సర్ చేయకుండా, మీకు ఎలాంటి లవ్ సర్వ్ చేయకుండా, మీతో మాట్లాడకుండా, మాట్లాడినా ఏదో అప్పుడొకసారి మాట్లాడడం కానీ, మీరు ఫోర్స్ చేస్తే మాట్లాడడం కానీ, తనకి తానుగా మీతో మాట్లాడకపోవడం కానీ, ఇట్లా ఏదో చేసేవాళ్ళు. మీ ఇద్దరు ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే సెకండ్ ఛాన్స్ మనం డిజర్వ్ చేస్తాం, నేను నీకు ప్రేమిస్తాను, నేను నీకు కాల్ చేస్తాను, నేను నీతో మాట్లాడతాను, నాకు నీతో మాట్లాడాలని ఉంది అంటున్నారు. ఐ లాస్ట్ ఏ స్పెషల్ రిలేషన్షిప్. సో స్పెషల్ రిలేషన్షిప్ని మిస్ అయ్యాను అంటున్నారు ఈ పర్సన్.
నేను నిన్ను వదిలేసి కానీ, నేను నీకు దూరం అయ్యి కానీ స్పెషల్ రిలేషన్‌షిప్‌ని పోగొట్టుకున్నాను. సో, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఈ పర్సన్‌కి లైక్ గాడ్ గిఫ్ట్ అనమాట. దేవుడు ఇచ్చిన వరం అని ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. పేజ్ ఆఫ్ వాండ్స్. ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడానికి కానీ, లేకపోతే మీతో మాట్లాడడానికి కానీ, మీకు ప్రేమ చూపించడానికి కానీ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఫైనాన్షియల్లీ ఎప్పుడైతే మీరు తనకి దూరం అయ్యారో, తను ఫైనాన్షియల్‌గా కూడా చాలా లాస్ అయ్యారు. హెల్త్ పరంగా లాస్ అయ్యారు, ఫైనాన్షియల్‌గా లాస్ అయ్యారు. చెప్పుకోలేనన్ని బాధలు అనుభవించారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.